హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో 2024వ సంవత్సరం ఆగస్టు 16వ తారీఖు శుక్రవారం శ్రావణ పుత్రాద ఏకాదశి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి వైకుంఠాన్ని పొందుతామని మన పురాణాలలో చెప్పబడింది. అలాంటి ఈ పుత్రాద ఏకాదశి వ్రతం ఎలా చేయాలి, అలాగే ఈ వ్రతం చేసేవారు పాటించవలసిన నియమాలు ఏమిటి, అలాగే ఈ వ్రతం చేయడం వల్ల కలిగే విశేష ఫలితాలు ఏమిటనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పుత్రాద ఏకాదశి వ్రతం చేసేవారు ఏకాదశి ముందు రోజు అంటే దశమి రోజున, అలాగే ఏకాదశి రోజున మరియు ద్వాదశి రోజున ఈ 3 రోజులు విష్ణుమూర్తిని పూజించాలి. అలాగే ఈ వ్రతం చేసేవారు ఏకాదశి ముందు రోజు అయినా దశమి రోజు రాత్రి అల్పాహారం తీసుకోవాలి. ఆ తర్వాత రోజు అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని చేసుకోవాలి. అలాగే ఈ వ్రతం పూర్తయిన తర్వాత రోజు అంటే ద్వాదశి రోజు ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చి భోజనం పెట్టి మీరు ద్వాదశ గడియలు ముగియకుండానే భోజనం చేయాలి. ఎందుకంటే మీరు ద్వాదశ గడియలు ముగియకుండా భోజనం చేస్తేనే మీరు ఏకాదశి వ్రతం చేసిన ఫలితాన్ని పొందుతారు. అంతేకాకుండా మీకు వీలైతే ద్వాదశి రోజు అన్నదానం చేయడం ద్వారా మీరు మరెన్నో శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఏకాదశి వ్రతం చేసేవారు తప్పనిసరిగా 7 నియమాలను పాటించాలి. అవేంటంటే దశమి రోజు రాత్రి మీరు భోజనం చేయకూడదు, అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. అలాగే రెండవది, ఏకాదశి రోజు మొత్తం మీరు ఉపవాసం ఉండాలి. అలాగే ఒకవేళ ఆరోగ్యం బాగోలేని వారైతే పళ్ళు, పాలు తీసుకోవచ్చు. అలాగే 3వ నియమం, అబద్ధం ఆడకూడదు. అలాగే 4వ నియమం, స్త్రీ సాంగత్యం పెట్టుకోకూడదు. అలాగే 5వ నియమం, చెడ్డ పనులు చేయకూడదు. మరియు 6వ నియమం, ముక్కోటి ఏకాదశి రోజు తప్పనిసరిగా రాత్రంతా జాగారం చేయాలి. అలాగే 7వ నియమం, మీరు అన్నదానం చేయాలి. అంటే ఏకాదశి వ్రతం పూర్తయిన మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఒక బ్రాహ్మణుడికైనా మీరు భోజనాన్ని పెట్టాలి. అలాగే పుష్యమాసంలో వచ్చే పుష్యశుద్ధ ఏకాదశి పుత్రాద ఏకాదశి అని అంటారు. అలాగే దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. అలాగే సంతానం లేనివారు మరియు సంతానం ఉన్నవారు కూడా ఈ పుత్రాద ఏకాదశి వ్రతం చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే సంతానం ఉన్నవారికి వారి యొక్క సంతానం వారి జీవితంలో మంచి అభివృద్ధిని పొందుతారు. అలాగే పూర్వం సుకేతుడు అనే రాజు విశ్వదేవతల ఉపదేశం ప్రకారం పుష్యశుక్ల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల పుత్రుడిని పొందాడని మన పురాణాలలో చెప్పబడింది. అలాగే ఏకాదశి వ్రతాన్ని ఎలా చేయాలి అంటే ఉదయాన్నే లేచి మీ ఇంటిని, దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తలార స్నానం చేసి దేవుడి గదిలో వరిపిండితో అష్టతల పద్మ ముగ్గు వేసుకోవాలి. ఆ తర్వాత దాని మీద ఒక పీఠం ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక క్లాత్ వేసి దానిపై విష్ణుమూర్తి ఫోటోను పెట్టుకోవాలి. ఆ తర్వాత స్వామివారి ఫోటోను అందంగా అలంకరించుకోవాలి. అలాగే మీ దగ్గర కనుక బాలకృష్ణుని ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే దానిని కూడా మీరు పూజ చేసే చోట పెట్టుకోవాలి. అలాగే ముందుగా వినాయకుడి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత విష్ణుమూర్తి ఫోటోను అందంగా అలంకరించి ముందుగా దీపారాధన చేసుకోవాలి. అలాగే మీకు వీలైతే మహావిష్ణువు యొక్క అష్టోత్తరం, అలాగే శ్రీకృష్ణుడి యొక్క అష్టోత్తరం మరియు విష్ణు సహస్రనామాలు చదువుకుంటే శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పుత్ర సంతానం కోసం ఎవరైతే ఈ పూజ చేయాలనుకుంటున్నారో వారు దంపతులిద్దరు కలిసి ఈ పూజ చేయాలి. అలాగే సంతానం ఉన్న వాళ్ళైతే తల్లి ఒక్కరే ఈ పూజ చేస్తే సరిపోతుంది. అలాగే సంతానం కోసం ఈ పూజ చేసేవారు తప్పనిసరిగా దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతి దేహిమి తనయం కృష్ణ వామాహం శరణం గతః అనే ఈ మంత్రాన్ని జపించాలి. అలాగే సంతానం యొక్క అభివృద్ధి కోసం ఈ పూజ చేసేవారు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే ఈ మంత్రాలను జపిస్తూ విష్ణుమూర్తిపై తులసి ఆకులను కానీ పువ్వులను కానీ వేస్తూ ఈ పూజ చేసుకోవాలి. అలాగే స్వామివారికి పాలతో చేసిన పదార్థాలను కానీ పళ్ళను కానీ నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే చివరిగా స్వామివారికి మంగళహారతి ఇచ్చి పూజ పూర్తిగా చేసుకోవాలి. ఇలా శ్రావణ పుత్రద ఏకాదశి రోజు వ్రతం చేసుకున్న వారికి ఎవరికైతే సంతానం లేదో వారికి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.